ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రేజీ వారికి ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ క్లాస్ వింటున్న అందరు మాస్టర్స్ కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈ రోజు మనము నరనారాయణుల గురించి నవీనంగా జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుందాము. అంటే వారు ఎవరు, అసలు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, వారు అంత అద్భుతమైన ఋషి తత్వంలోకి ఎలా వెళ్ళారు, ఎంతో అద్భుతమైనటువంటి లెజెండరీ మాస్టర్స్ అన్నమాట వాళ్ళు. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చి మనకేం నేర్పించారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ యొక్క క్లాస్లో తెలుసుకుందాం. కాబట్టి ముందుగా ఈ నరనారాయణ గురించి మనం ఎక్కడ వింటామంటే, ముందుగా ఎవరైతే మనం బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శిస్తామో అక్కడ ఈ యొక్క బద్రీనాథ్ క్షేత్రంలో నరనారాయణ గురించి అక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వారు అక్కడ జన్మించి అక్కడే సాధన చేసి వారి యొక్క చైతన్యం అంతా కూడా బద్రీనాథ్ అంతా కూడా ఇప్పటికీ కూడా ఎంతో విస్తారంగా అక్కడ ఆ చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అందుకనే వారు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి యోగులు. వారు ఆ ఋషి పరంపరలో వారు చక్కగా అక్కడ సాధన చేసి మనకు తెలుస్తుందన్నమాట. అంతే అక్కడ మనము వారి గురించి వింటూ ఉంటామన్నమాట. ముందు ముఖ్యంగా వీరు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు, ఎందుకొచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, భూమి మీదకి వచ్చారు వాళ్ళు ఏం చేశారు, వారి ద్వారా మనం ఏం తీసుకోవాలి అనే వాటి గురించి మనము తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా ఒక సాధకుడికి క్షాత్రం ఉంటుందా, ఒక సాధన చేసేవాడు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ సాధకుడు మోహంలో పడిపోతాడా, ఇలా ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నరనారాయణుల గురించి, వారు చేసే సాధనలో వారు ఎలాంటి ఫలితాలు పొందారు, వారు ఆ సాధన చేసేటప్పుడు ఎలాంటి అడ్డంకులన్నిటినీ దాటారు, అసలు వారి గురించి మనం ఇంకా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ నరనారాయణుల గురించి మనం ఎక్కువగా ప్రచారంలో ఉండేటి ఏంటి అంటే, ఈ సహస్ర కవచుడు అనేటువంటి ఆయన్ని సంహరించాడు, వీళ్ళు సంహరించారు అనే కథ మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళ గురించి ఎక్కువగా మత్స్య పురాణంలో మనకి నరనారాయణ యొక్క మహర్షుల గురించి మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వీరు ఎంత అద్భుతమైన సాధన చేశారు, వీళ్ళు ఏం సాధించారు ఆ సాధన ద్వారా, అవన్నీ కూడా ఈ మత్స్య పురాణంలో ఉంటాయన్నమాట. అంటే ఈ మత్స్య పురాణం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, విష్ణుమూర్తి యొక్క 21 అవతారాలలో ఈ యొక్క నరనారాయణులు 4వ అవతారంగా మనం చెప్పుకుంటామన్నమాట. అంటే ఎన్నో అవతారాలు ఆ విష్ణుమూర్తి భూమి మీద అవతారాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో 4వ అవతారంగా ఈ నరనారాయణుల గురించి చెప్పుకుంటాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అసలు అవతారం అంటే ఏంటి? చాలా మంది అవతారం దాల్చారు, వీళ్ళు అవతార పురుషులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అసలు అవతారం అంటే ఏంటి అంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్మని యొక్క అవతారమే ఫ్రెండ్స్. అంటే మనము వారొక్కరే పరమాత్మ స్వరూపులు, అవతారాలు మనం వేరు అని మనం భావిస్తూ ఉంటాం. కానీ అక్కడ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఆ పరమాత్ముని యొక్క, ఆ విష్ణువు యొక్క అవతారమే. మనమందరం కూడా ఉన్నామన్నమాట. మనకి ఇంతకు ముందు అది తెలియదు. మనం ఏంటి అంటే బయట గుళ్ళల్లో దేవుళ్ళు వాళ్ళే అవతార పురుషులు, వాళ్ళు గొప్పవారు అనుకుంటే, ఎప్పుడైతే మనం ధ్యాన సాధనలోకి వచ్చామో, నిజమైన అవతారం మనం కూడా ఆ పరమాత్మ అంశ నుంచి వచ్చిన వాళ్ళమే. వాళ్ళు ఎలా అయితే అంత అద్భుతమైన సాధనలు చేసి అంత గొప్ప ప్రేమతత్వంలో జీవిస్తూ ఉన్నారో, సాక్షి తత్వంలో మనం కూడా అలా ఉండొచ్చు అని మనకి ఇప్పుడిప్పుడు ఆచరణకు వస్తుందన్నమాట. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా మనలాగే భూమి మీద జన్మ తీసుకొని ఎంతో అద్భుతమైన సాధనలు చేసి వాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్లారు. వాళ్ళిక్కడ మనకు అందిస్తుంది ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, వారు ఎలా జీవించారు, వారు చేసినటి ఏంటి, దాన్ని మనం అనుకరించాలి. దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. అలాగే వీళ్ళు విష్ణుమూర్తి యొక్క అవతార పురుషులు అని చెప్తూ ఉంటారనమాట. కానీ కొందరికి మాత్రమే ఎందుకు ఈ అవతారం దాలుస్తారు, మంది మాత్రమే ఎందుకు అవతార పురుషులుగా జన్మిస్తారు, మిగతా అందరూ అలా ఉండరు అంటే, ఎందుకు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా ఈ భూలోకంలో ఏదో ఒక పని చేయడానికి భూమి మీదకొస్తారు ఫ్రెండ్స్. అంటే వారు ఒక సమ్ వర్క్, ఈ యొక్క పని. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, పత్రి సారు ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఇలాగా మాస్టర్స్ ఎంతో మంది, వంశీ సార్ ఈ కళల ద్వారా జ్ఞానాన్ని అందించడానికి ఇలా వస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కొక్క
వర్క్ తీసుకొని భూమి మీదకి వస్తూ ఉంటారనమాట. అలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆహ్, ఉంటుందనమాట. వర్క్ ఉంటుంది. భూమి మీద చేయాల్సిన పని ఉంటుందనమాట. అందుకని వాళ్ళేందంటే అవతారం అంటారు. అలాంటి వాళ్ళని ఏదో ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ తీసుకోవడం కోసమే వాళ్ళ జన్మ భూమి మీద తీసుకుంటారు. వాళ్ళకి వాళ్ళంతా కూడా అవతార పురుషులు. అంటే వాళ్ళకేంటి అంటే వాళ్ళవన్నీ తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎలా జీవించాలి, జన్మించాలి, అన్నీ ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ తెలిసే భూమి మీదకొస్తారనమాట. అంటే వారు ఒక అంశం నుండి జన్మిస్తారు. అంటే ప్రతి ఒక్కరం గూడా అంశం నుంచే జన్మిస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్ణాత్మ నుంచి అంశాత్మగా జన్మించిన వారినే అవతారంగా మనం అనుకుంటాం అన్నమాట. అంటే ఒక పూర్ణాత్మ నుంచి ఎన్నో అంశాత్మలొస్తూ ఉంటాయన్నమాట. ఒకే పూర్ణాత్మ ఉంటుంది. ఎన్నో అంశాత్మలుంటుంది. వాళ్ళంతా ఏం చేస్తారు? భూమి మీదకొస్తారన్నమాట. ఈ అంశాత్మల నుంచి అనుభవం పొందడానికి ఒక జీవాత్మ రకరకాలుగా జన్మలు తీసుకుంటుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పూర్ణాత్మ నుంచి అంశాత్మలొస్తాయి. కొన్ని అంశాత్మలు ఒక్కొక్కరిని భూమి మీదకి అనుభవాల కోసం ఒక జీవాత్మను సృష్టించుకుంటుంది అన్నమాట. అలా వీరంతా కూడా అనుభవాలు పొందడానికి వచ్చేవారంతా కూడా జీవాత్మలన్నమాట. ఇలా ఒక్కొక్క అంశాత్మ వారి యొక్క పూర్ణత్వం నుంచి వస్తుంది కాబట్టి, అందుకనే వీరిని అవతారంగా భావిస్తారన్నమాట. అందుకని వీరిని ఎందుకు అవతారంగా అన్నారు అంటే, విష్ణుమూర్తి యొక్క అంశాల నుంచి వచ్చిన వారు కాబట్టి అంశాత్మ. వీరిని విష్ణు అంశములుగా వీళ్ళు అవతార పురుషులుగా చూపిచ్చారన్నమాట. అంటే ఇంకొకటి, ఒక్కొక్కసారి విష్ణుమూర్తి డైరెక్ట్‌గా కూడా అంటే రూపాంతరం చెంది అందులో నుంచి రకరకాలుగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి ఆయన డైరెక్ట్‌గా భూమి మీదకొస్తారు. వాళ్ళ అంశాలని భూమి మీదకి పంపిస్తారన్నమాట. అలాగా ఇక్కడ కూడా అలా ఉంటుందన్నమాట. అంటే ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్క జీవి కూడా ఆ పూర్ణాత్మ నుంచి అంటే ఆ యొక్క విష్ణుమూర్తి అంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కానీ ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. ఎందుకు కొంతమంది ఎంతో అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తూ వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. కొంతమంది భౌతికంగా ఉండిపోతారు. కొంతమంది ఏది చేయకుండా ఉంటారు. కొంతమంది సమాజం కోసం వాళ్ళ యొక్క ఎన్నో త్యాగాలు చేస్తూ వాళ్ళు వర్కులు చేసుకుంటూ ఉంటారు. అంటే వీరందరూ కూడా అవతార పురుషులుగా మనం అంటూ ఉంటామనమాట. ఎంతో మంది అవతార పురుషులున్నారు. భూమి మీదకొచ్చారు. ఒక పర్పస్ ఆది శంకరాచార్యులవ్వచ్చు, బుద్ధుడవ్వచ్చు, తర్వాత కృష్ణుడవ్వచ్చు. వీళ్ళంతా కూడా ఏంటి అంటే, ఒక భూమి మీద ఉద్ధరించడానికి వస్తూ ఉన్నారనమాట. వీళ్ళంతా అవతారాలనమాట. అంటే కొంతమందేమో ఆధ్యాత్మికంగా వాళ్ళ స్థాయిలో ఉంటారు. కొంతమంది సమాజ సేవ కోసం వస్తారు. కొంతమంది ఏం లేకుండా ఒక భౌతిక జీవితంలో ఉంటారంట. అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఎన్నున్నా అందరం కూడా ఆ పూర్ణాత్మ, ఆ విష్ణు యొక్క పూర్ణాత్మ స్థితి నుంచి వచ్చిన వారమే. కానీ వాళ్ళ చైతన్య స్థాయిలలో మార్పుంటుంది. వాళ్ళ యొక్క డిజైన్స్‌లో, వాళ్ళ యొక్క వర్కుల్లో మనకు డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఓకే మాస్టర్. అంటే ఇక్కడ బుద్ధుడి యొక్క తత్వాన్ని చెప్పే ప్రతి ఒక్కరు కూడా బుద్ధుని అవతారాలు. ఒక్క నిమిషం. సారీ మాస్టర్స్. ఇక్కడ అందుకని బుద్ధుడి యొక్క తత్వాన్ని చెప్పడానికి బుద్ధుడు వచ్చారు. వారి యొక్క అంశాత్మలుగా అంటే వారి యొక్క ఫిలాసఫీని, బుద్ధుని యొక్క తత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఏందంటే బుద్ధుని యొక్క అవతారం అంటాం. ఇప్పుడు కృష్ణుడొచ్చాడు. కృష్ణుడి యొక్క తత్వాన్ని చెప్పడానికి ఎంతో మంది కృష్ణ అవతారంగా వస్తుంటారనమాట. అంటే ఆయన యొక్క అంశాత్మలు అంటే వాళ్ళు ఆయన యొక్క చైతన్యాన్ని, ఆయన యొక్క గాథల్ని అంటే ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ యొక్క ఓకే. లైక్ కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అవతారాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ అంశం నుంచి వచ్చేవారు. బుద్ధుడి నుంచి వచ్చిన వాళ్ళ యొక్క శిష్యులు అలా ఉంటారు. కృష్ణుడి నుంచి వచ్చినంత వాళ్ళు. ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఇలాంటి అవతార పురుషులంతా కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని విస్తారం చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళంతా ఏంటి వారిని ఎంచుకున్నారు. అంటే వాళ్ళ పూర్ణత్వం నుంచి డైరెక్ట్‌గా ఈ విష్ణువు యొక్క చైతన్యం నుంచి ఆ పూర్ణత్వం నుంచి వాళ్ళు ఎంపిక చేయబడ్డ వాళ్ళు. అందుకని వాళ్ళు భూమి మీదకి వచ్చారనమాట. అంటే అలాగే ఈ నరనారాయణులు కూడా జన్మించారంటే వీరిద్దరు కూడా
ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పూర్ణత్వం నుంచి వచ్చినటువంటి అంశాత్మలనమాట. వీళ్ళు ధర్ముడు, మూర్తి అన్న దంపతులకు జన్మించారు ఫ్రెండ్స్. అంటే వీళ్ళ యొక్క తల్లిదండ్రుల పేర్లు ధర్ముడు, మూర్తి అన్నమాట. వీరిద్దరు కూడా ట్విన్స్ కవలలనమాట. ఈ నరనారాయణులు కవలలనమాట. అంటే ఇక్కడ వీరు సేమ్‌గా ఒకే విధంగా ఉంటారనమాట. అంటే వాళ్ళ ఫీచర్స్ అంతా కూడా కవలలు అంటే సేమ్‌గా అలాగే ఉంటారనమాట. అందుకని వీరిద్దరిని ఇక్కడ గుర్తించుకోవాలి అంటే మనం ఎలా చెప్పుకుంటామంటే ఒకే ఆత్మ ఏం చేస్తుందంటే 2 శరీరాలను ధరించింది ఇక్కడ. ఒక ఒకే ఒక ఆత్మ 2 శరీరాలను ధరించి నరనారాయణ రూపంలో వచ్చిందనమాట. వీటిల్ని మనం నవీనంగా ఏమంటామంటే సమాంతర జీవితాలు అంటారనమాట. అంటే ఇక్కడ గమనించినప్పుడు ఇద్దరు కూడా అభిరుచులు అంటే వాళ్ళ గుర్తించడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరు చిన్న, ఎవరు పెద్ద అని కూడా మనం గుర్తించలేం. వాళ్ళు చాలా వరకు వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ యొక్క హాబిట్స్ కానీ కొంత తేడా ఉంటుందేమో కానీ మాక్సిమం చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. అలాగే వీళ్ళు కూడా ఏందిరంటే వీళ్ళు ఈ ఆధ్యాత్మిక పరిభాషలో మనం చెప్తే వీరిని సమాంతర జీవితాలు. వీరంతా సమాంతరంగా ఉంటాయన్నమాట. అందుకనే వీరు ఒకే ఆత్మ నుంచి వచ్చినటువంటి 2 దేహాలు, 2 శరీరాలుగా వచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ప్రతి ఒక్క కవలలకి ఇలాగే ఉంటుందా? సమాంతర జీవితం ఉంటుందా? అంటే అలా ఉండదన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ కొంతమందికి అంటే వాళ్ళ ఎంపికలను బట్టి వాళ్ళు వచ్చినటువంటి పర్పస్‌ని బట్టి అలా ఉంటుందన్నమాట. ఇక్కడ 2 ఆత్మలు అంటే మనము దానికి ఎగ్జాంపుల్‌గా ఎట్లా తీసుకోవాలంటే సార్ ఏం చెప్తారంటే 2 సిమ్ములు ఒకే మొబైల్‌లో వేసుకుంటాం ఫ్రెండ్స్. ఒక మొబైల్‌లోనే 2 సిమ్ములు ఉంటాయి. అలాగా ఉన్నట్టుగా ఇక్కడ ఏముంటుందంటే వీళ్ళు ఇలా ఉంటారన్నమాట. 2 శరీరాలతో ఒక ఆత్మ ఏం చేస్తుందంటే 2 శరీరాలను ధరించి వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు మనము 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్పుకున్నాము. అక్కడ దాంట్లో లక్ష్మీదేవి కృష్ణ అవతారంలో ఆమె ద్రౌపదిగా, తర్వాత రాధగా, రుక్మిణిగా 3 శరీరాలను ధరించి వచ్చింది. ఇలా అక్కడ ఏంటి అంటే వాళ్ళ యొక్క పర్పస్ అక్కడ వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళ యొక్క జీవిత ఎంపికలను బట్టి కూడా అలా అపూర్ణత్వము అవతారంగా వాళ్ళు జన్మలు తీసుకొని వస్తారనమాట. ఇక్కడ అలాగే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే అలా జన్మలు తీసుకుంటూ ఒకే ఆత్మ 2 సార్లుగా జన్మలు తీసుకొని వాళ్ళు లైఫ్ పర్పస్ ఇదిగో ఇద్దరిదు అంటే ఒకరు చేసే పని ఇద్దరుగా చేసుకొని తీసుకొనొచ్చుకుంటుందనమాట. అలా ఉంటుందనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే విష్ణుమూర్తి 2 రూపాలు భూమి మీదకి వచ్చాయన్నమాట. విష్ణుమూర్తి యొక్క 2 రూపాలలో ఏం చేశారు ఈయన ఈ యొక్క నరనారాయణ రూపంలో వచ్చారు. కాబట్టి సమాంతర ఆత్మలుగా వచ్చి అక్కడ వీళ్ళు ఏం చేయడానికి భూమి మీదకొచ్చారు? అసలు వీళ్ళ ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? ఈ విష్ణుమూర్తి 2 రూపాలలో ఎందుకు భూమి మీదకొచ్చారు? అనేది తెలుస్తుందనమాట. ఇక్కడ మనకు చాలా డౌట్‌లు వస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బలరాముడు ఆయన అంశాలే కదా అని అనుకుంటా. అంతే కదా ఫ్రెండ్స్. పరశురాముడు, రాముడు, బలరామ కృష్ణులంతా కూడా ఆయన అంశం నుంచి వచ్చిన వాళ్ళే కదా అని అనుకుంటామన్నమాట. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సిన సమాంతరాత్మలు ఎన్నైనా ఉంటాయి. ఎన్నైనా కూడా ఆత్మలు ఈ యొక్క ఎన్నైనా కూడా ఆ అంశాత్మలు ఎన్నైనా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక తల్లికి తల్లి ఒకటే అయుంటుంది. బిడ్డలు ఎంతో మంది ఉంటారు కదా ఫ్రెండ్స్. ఎంతమంది 10 మంది అయినా ఉండొచ్చు, 8 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు అలా అన్నమాట. ఇక్కడ అలాగా వచ్చారన్నమాట వీళ్ళు. అంటే ఇక్కడ పూర్ణాత్మ ఒకటే అయినా అంశాత్మలు ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ పూర్ణత్వం నుంచి ఇక్కడ నరనారాయణ రూపంలో 2 అంశాలుగా వీళ్ళు రావడం జరిగిందనమాట. ఇక్కడ ఇంకొకటి గమనించినప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రను గాని మనం పరిశీలించినప్పుడు మనకి ఇక్కడ వరాహ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి తిరుమల యొక్క చరిత్ర చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ వరాహ నరసింహస్వామి ఎప్పుడో భూమిని ఆయన అక్కడ ఆ భూమిని కాపాడడం కోసం అక్కడే ఉండిపోయాడు ఆ ప్లేస్ లోనే. కానీ యాక్చువల్ గా ఇప్పుడున్న తిరుమల యొక్క ప్లేస్ అంతా ఎవరిది అంటే ఆయన యొక్క వరాహ నరసింహస్వామిది. కానీ ఎందుకొచ్చారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి తీసుకోవడం జరిగింది దాన్ని. అంటే ఇక్కడ ఆ ప్లేసు ఆయనదే అయినప్పటికీ కూడా భూమిని ఉద్ధరించడానికి వరాహ నరసింహస్వామి ఇక్కడే ఉన్నాడు. కానీ ఆయన అంశమే ఇది కూడా. ఏది విష్ణు అంశంలో ఇద్దరు జన్మించారు. అక్కడ ఇద్దరు తీసుకున్నారనమాట. శ్రీమన్నారాయణుడి యొక్క అంశం నుంచి వచ్చినటువంటి అంశాత్మలు ఎవరు? ఈ యొక్క వరాహ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అంటే వీరిద్దరు కూడా సమాంతరమైన ఆత్మలు. అక్కడ ఒక యుగంలో ఆయన వరాహ నరసింహస్వామి ఉన్నాడు. ఈ యుగంలో ఈయన ఉన్నారనమాట. అంటే యొక్క యుగంలో ఇలా యుగాలు మారినా కూడా వాళ్ళ యొక్క అంశాత్మలు అక్కడి నుంచి ఆయన జీవిస్తూనే ఉన్నారనమాట. ఆయన యొక్క స్థలాన్ని తీసుకొని ఇక్కడ తిరుమల గుడి కట్టడం జరిగిందనమాట. వీరిద్దరు కూడా
తల్లి గర్భాన జన్మించిన అవతారమే అయినా కూడా ప్రత్యక్ష అవతారాలు వీళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ప్రత్యక్షమైన అవతారాలు. అంటే డైరెక్ట్‌గా విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ప్రత్యక్షంగా అవతరిస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన ఏంటి రాముడు. వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి అంశమే అయినా కూడా ఏమైంది, తల్లి గర్భం నుంచి జన్మించారు వాళ్ళు. అంటే ప్రత్యక్షంగా ఆయన యొక్క చైతన్యము ఆ తల్లి గర్భాన్ని ధరించింది. ధరించి డైరెక్ట్‌గా భూమి మీదకొచ్చారన్నమాట వాళ్ళు. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ చైతన్యంతో వచ్చారు. ఇంకా చూస్తే వీళ్ళు మనకి అన్నమాచార్యులు. అన్నమాచార్యులు కూడా ఏంటి విష్ణుమూర్తి యొక్క ఖడ్గం నుంచి వచ్చినట్టు అంటే అంశాత్మ అన్నమాట. అంటే ఇక్కడ ఆయన ఖడ్గం నుంచి వచ్చారంటే అందరిని నరుకుతున్నాడు అది కాదు ఫ్రెండ్స్. ఆయన యొక్క కీర్తనలతో ప్రజల్లో ఉన్నటువంటి అజ్ఞాన అహంకారాలన్నిటిని కూడా ఆ ఖడ్గం చేత ఆయన నిర్మూలించడానికి ఆ విష్ణుమూర్తి యొక్క ఖడ్గం నుంచి ఆయన యొక్క ఆ ఖడ్గ చైతన్యం నుంచి వచ్చినటువంటి అంశాత్మ. అలా ఎంతో మంది అంశాత్మలుగా వస్తారు. కొన్ని సార్లు ఏందంటే డైరెక్ట్‌గా విష్ణుమూర్తి ఆయన యొక్క అవతారంగా జన్మిస్తాడన్నమాట. శ్రీకృష్ణ పరమాత్ముడుగా అలాగా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ విష్ణుమూర్తి నరనారాయణులుగా వచ్చారు. దీనికి పురాణాల్లో మనకేం చెప్తామంటే, పురాణాల ప్రకారము ఈ నరనారాయణుల గురించి ఏం చెప్తారంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అంటే ప్రహ్లాదుడి యొక్క టైంలో ఆయన నరసింహస్వామి అవతారం ఎత్తాడు కదా! దాంట్లో నరమృగ శరీరంతో ఉంటాడు. సగము మనిషిగా, సగము మృగంగా, సింహంగా సగం ఉండడం జరిగిందనమాట. ఆ శరీరంలో నర శరీరం వచ్చి ఈ యొక్క మానవుని యొక్క శరీరం వచ్చి నరుడిగాను, తర్వాత మృగ శరీరము నారాయణుడుగాను వీరు ఈ యొక్క పురాణాల ప్రకారం చెప్పడం జరిగిందనమాట. అక్కడి నుంచే వారు ఆ అంశాత్మలుగా వచ్చారనమాట. అంటే సగం శరీరము, సగము యొక్క మృగ శరీరం. అంటే ఇక్కడ భౌతిక, ఆధ్యాత్మిక స్థితులని కూడా చెప్పుకోవచ్చు. కానీ అయినప్పటికీ వీరిద్దరు కూడా ఎంతో అద్భుతమైన సాధన చేశారనమాట. నరుడు నారాయణుడుగా అక్కడ శారీరకంగా సగం మనిషి ఆకారంలో నరుడు జన్మించాడు. మృగం యొక్క చైతన్యంతో నారాయణుడుగా జన్మించడం జరిగింది అని చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి మహర్షులు భూమి మీదకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఎందుకొచ్చారు? వారి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్. వారు ఏం సాధించాలనుకుంటున్నారు? వారి భూమి మీద ఏమి విస్తారం చేయాలనుకున్నారు? వారి ద్వారా మనకేం నేర్పించాలనుకున్నారో వారు తెలియచేయడం జరిగిందనమాట. ఈ నరనారాయణులు భూమి మీదకి ఎందుకొచ్చారు? అసలు ఏం నేర్పించారు? అనే దాంట్లో ముందుగా మనం ఒక కథ తెలుసుకోవడం జరుగుతుందనమాట. కథలోకెళ్ళినప్పుడు ఈ ధర్ముడు, మూర్తి అన్న దంపతులకి ఈ ఇద్దరు కవలలు జన్మిస్తారనమాట. వాళ్ళు పుట్టుకతోనే ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక సాధనలతో తేజస్సుతో ఉంటారనమాట. అంటే పుట్టుకతోనే వారి యొక్క తేజస్సు అద్భుతంగా ఉంటుంది. ఎందుకు? నారాయణుల యొక్క అంశములు కాబట్టి వాళ్ళు తేజస్సుగా జన్మించడం జరిగిందనమాట. అందుకని వారి తండ్రి వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉండడం చూసి నరనారాయణులు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎక్కడ పుట్టారు, జన్మించారంటే బద్రీనాథ్‌లో జన్మించడం జరిగింది వాళ్ళు. వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి సాధనలోనే గడపడం జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళు. ఆహ్, ఊహ వచ్చినప్పటి నుంచి వారికి తెలిసినప్పటి నుంచి చిన్న వయసు నుంచి సాధన చేయడము, మౌనంలో ఉండడం. ఎప్పుడు ఇదే విధంగా వాళ్ళ జీవితం అంతా గడపడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ బద్రీనాథ్ క్షేత్రంలో ఇప్పటికీ వారి యొక్క చైతన్యము, ఆ బద్రీనాథ్ క్షేత్రానికి అంతటి విలువ ఉంది అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ వారి యొక్క చైతన్యమే. ఆ చైతన్యంతో వారు హ్మ్. మనం అక్కడికెళ్ళినప్పుడు వారి చైతన్యాన్ని ఫీల్ అవ్వొచ్చనమాట. అంటే ఎక్కడ మనము సాధన చేసినా, ఎక్కడ ఆహ్, ఉంటే వారి చైతన్యం అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒక మల్లెపూలు అమ్మేవాళ్ళు మన ఇంట్లోకొచ్చి కొంతసేపు ఆ పువ్వులు స్మెల్ ఎట్లయితే ఉంటుందో, అంత అద్భుత సువాసనలతో ఉంటుందో, అలాగే మనము ఇంకేదన్నా సరికానివి మనకు సుగంధ పరిమళాలు కాకుండా సరికానివన్నీ తెచ్చి మనల్ని పెట్టుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్స్ కూడా అలాగే వస్తాయన్నమాట. అంటే నువ్వు ఎలాంటి వాతావరణంతో నువ్వేం చేస్తావో అలాంటి చైతన్యం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ బద్రీనాథ్‌లో వారి యొక్క చైతన్యం అద్భుతంగా ఉండడము మనం ఇప్పటికి గూడా అక్కడికి వెళ్ళినప్పుడు వారి యొక్క చైతన్యాన్ని ధ్యాన సాధన ద్వారా ఫీల్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీరు సాధన చేస్తూ మౌనంగా ఉండడం వల్ల అది వాళ్ళ తండ్రి గుర్తించారు. వీరు ఎందుకిలా ఉన్నారు? ఓకే. వీరు మౌనంగా సాధనలో ఉన్నారు. అప్పుడు వారి తండ్రి ఏం చేశారంటే ఫ్రెండ్స్ వాళ్ళని ప్రోత్సహించడం జరిగిందనమాట. వారికి అద్భుతంగా సాధన చేయడానికి వాళ్ళని ఋషుల దగ్గరికి తీసుకెళ్లడము, వాళ్ళు వారికి ఏం కావాలో అది సహకరించడము, మౌనంగా ఉన్నారు కదా! అని చెప్పేసి వాళ్ళు ఆపలేదు ఫ్రెండ్స్. ఆయన ఆపలేదు. "ఒరేయ్! ఏంది ఇలా ఉన్నావు? నువ్వు స్కూలుకెళ్ళలేదే, నువ్వు ఇది చేయలేదే" అని అనలేదు. కానీ మనమైతే
ఇలానే చేస్తాం. వాళ్ళు కారణ జన్ములు భూమి మీదకి ఏదో ఒక పని మీద వచ్చారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ తండ్రి గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు ఒక పర్పస్ కోసం భూమి మీదకొస్తారు. వాళ్ళ వాళ్ళ ఎంపికలొస్తాయి. మన కడుపున జన్మించినంత మాత్రాన మనం చెప్పినట్టు వినాలని లేదు ఫ్రెండ్స్. కాబట్టి అది గుర్తించాలి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, చిన్నప్పటి నుంచి పిల్లలందరూ కూడా అలాగే ఉంటారు. ఒక అద్భుతమైన చైతన్యంతో ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకోవాలి, ఆ స్కూల్స్‌కి వెళ్ళాలి, ఈ జాబ్ చేయాలి, డబ్బులని వాళ్ళ యొక్క అసలైన చైతన్యాన్ని, అసలైనటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్ని కూడా క్వాలిటీస్‌ని మనము ఆహ్, చిన్న వయసులోనే తుడిచేస్తామనమాట. వాళ్ళకిష్టమైంది కూడా ఏది ఇవ్వము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి అంటే, ఈ యొక్క ధర్ముడి ద్వారా ఆయన మనకు అందించిన సందేశము పిల్లల విషయంలో కూడా మనము అర్థం చేసుకోవాలి. అలా ఈయన చేయడం వల్ల వాళ్ళలో చైతన్య స్థాయి ఇంకా అద్భుతంగా పెరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కగా వాళ్ళ తల్లిదండ్రులందరూ సహకరిస్తున్నారు. వాళ్ళు ఋషులతో తిరగడము, ఋషి తత్వాన్ని నేర్చుకోవడము, ఇలా ఒక్కొక్కరు ప్రతిరోజు ఈ ధ్యానము, మౌనము చేయడం వల్ల వాళ్ళలో ఆ శక్తి వికాసం అనేది చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఎప్పుడైతే ఎవరి చైతన్యము ఎలా ఉంటుంది వారిని అలాగే ఉండనివ్వాలి. అలా ఈయన ఉంచారు కాబట్టే వాళ్ళకి ఎటువంటి అడ్డంకి లేదనమాట. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. లేవు కాబట్టి ఆయన అద్భుతంగా పెరగడం జరిగిందనమాట. ఇలా చేస్తున్న సమయంలో ఏమైందంటే మనకు తెలుసు గదా ఫ్రెండ్స్! ఈ టైంలో ఇంద్రుడు ప్రవేశిస్తాడు. ఇంద్రుడు సాధన చేస్తున్నప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి అంటారు. కానీ అది ఆహ్, ఆయన కొన్ని అంటారన్నమాట. ఇక్కడ ఇంద్రుడు మనం తెలిసినంత వరకు నవీనంగా మనకు సార్ అదే చెప్తారు. ఇంద్రుడు అంటే అసలు అర్థం ఏంటి అంటే, మనలోని ఇంద్రియాలే ఇంద్రుడు. ఎప్పుడైతే వీళ్ళ సాధన పెంచుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని ఆ సాధనకి అడ్డుపడడానికి ఈయన వీళ్ళు ఏం చేశారు, రాక్షసుల్ని పంపించడం, వాళ్ళ సాధనలంతా నాశనం చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఈ నరనారాయణులు ఏం చేశారంటే ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా అక్కడ వారిని అధిగమిస్తూ వచ్చారన్నమాట. వాళ్ళ ప్రలోభాలకి ఆయన పెట్టే ప్రలోభాలకి ఎక్కడ కూడా లొంగలేదు. లాస్ట్‌కి చివరికి రంభని, మేనకని పంపిస్తారన్నమాట. ఆయన అంటే వ్యామోహంలో పడతారేమో అని పంపించినప్పుడు కూడా వాళ్ళేం చేస్తారు నరనారాయణులు వారి యొక్క తొడని అలా తట్టినప్పుడు అక్కడి నుంచి ఊర్వశి అనే ఒక అందమైన ఇంకా వీళ్ళందరికంటే అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది. అప్పుడు వీళ్ళతో చెప్పి పంపిస్తాడు. ఇంతకంటే అద్భుతమైన సౌందర్యాన్ని మేము ఇస్తున్నాము. నువ్వే తీసుకో అని చెప్పి ఇంద్రుడికి చెప్పమని పంపిస్తాడన్నమాట. ఇదంతా మనము ఒక కథల ద్వారా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. అసలు నిజము మనకు వైజ్ఞానిక జ్ఞానకోణంలో సార్ చెప్పిందేంటి? మనకి అసలు ఇంద్రుడు అనేవాడికి ఏ పని లేదా? అంటే ఎవరిని అడ్డు పెట్టడానికి ఎవరు ఉండరు ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇంద్రుడి ద్వారా తెలుసుకోవాల్సింది మనలోని ఇంద్రియాలు అజ్ఞానమే మనల్ని అడ్డు వేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంద్రియాలు ఇంద్రియాలకు అధిపతి ఆయన. ఇక్కడ ఇంద్రియాలు ఎక్కడి నుంచి లేస్తూ ఉంటాయి? మన మనసు ద్వారా లేస్తూ ఉంటాయి. మన మనసే అన్నిటికి మూలము. మన మనసు ద్వారానే ఇవన్నీ సృష్టించబడుతున్నాయి. కాబట్టి నీ లోపల నువ్వు ఎలా అనుకుంటే అలా సృష్టించబడతాయి. నువ్వు పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్, నెగెటివ్ అనుకుంటే నెగెటివ్. ఇక్కడ దీని ద్వారా మన ఈ సనాతన ధర్మము, భారతదేశంలో ఋషితత్వము చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు ఎందుకు ఇవన్నీ పెట్టారు? దాని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి జ్ఞానం ఏంటి అంటే అది అర్థం చేసుకోకుండా మనము దాన్ని తప్పుగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పీరియడ్స్ గురించి మనలో చాలా అపోహలున్నాయి. గుళ్ళకెందుకు వెళ్ళకూడదు? అది తప్పు, అది మైల ఇలాంటివి పెట్టారు. ఎందుకు వాళ్ళు సనాతన ధర్మంలో అలా పెట్టారు అంటే, పూర్వకాలంలో గుళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా కొండల మీద గుళ్ళు ఉండేవి ఫ్రెండ్స్. అంటే ఇప్పటిలాగా పక్కపక్కనే ఉండేవి కాదు. ఒక్కొక్క గుడికి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్నో మెట్లెక్కి వెళ్ళాలి. ఆ టైంలో స్త్రీ చాలా అవస్థ పడుతుంది. కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళంతా పని చేయలేరు. చాలా రెస్ట్ అవసరం. ఆ టైంలో తనకి చాలా రెస్ట్ అవసరం అనే ఉద్దేశంతో ఈ సనాతన ధర్మంలో మనకిది పెట్టడం జరిగింది. కానీ మనం దాన్ని ఎలా మార్చేసుకున్నాము? అది ఒక తప్పు. ఆ సృష్టి అనేది తప్పు కిందకి మార్చుకున్నామనమాట. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మన లోపలనే లేవనమాట. కాబట్టి ఎప్పుడైతే వీటి వెనకాల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సరైన కోణంలో అర్థం చేసుకుంటామో అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు సత్యం గోచరమవుతుంది ఫ్రెండ్స్ మన లోపల జ్ఞానం వస్తేనే గోచరమవుతుంది. అంటే జ్ఞానం వస్తేనే సత్యం అర్థమవుతుంది. చూడండి ఈ రెండిటికి ఇంటర్‌లింక్స్. సత్యం అర్థం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే అప్పుడే జ్ఞానం వస్తేనే సత్యం అర్థమవుతుంది. వీటన్నిటి వెనకాల సాధన చాలా అవసరము అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట. అందుకని సాధన ఎప్పుడైతే మనం మొదలుపెట్టి చేస్తూ ఉంటారో అప్పుడు వారు
చక్కగా ఎంతో శక్తివంతులుగా తయారవుతారు. తయారైనప్పుడు ఈ ఇంద్రియాలు అనేటివి డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఇంద్రుడు అనేవాడు చేస్తాడు. బాహ్యంగా ఇంద్రుడు అనేవాడు అసలు లేడు ఫ్రెండ్స్. అది లోపల ఉండేటువంటి ఇంద్రియాలే. అంటే సాధన చేస్తున్నప్పుడు మన లోపల నొప్పులు రావడము, ఆ తర్వాత మనం ఆగిపోతూ ఉంటాం. అయ్యో! నొప్పులొచ్చాయి. మనకి ఆలోచనలొస్తున్నాయని ఆగిపోతుంటాయి. ఇక్కడ చాలా మంది ఇక్కడితోనే ఆగిపోతారు. దాని నుంచి మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళినప్పుడు మనకి కుండలిని శక్తి వస్తుందనమాట. అది కూడా దాటి ముందుకు వెళ్తేనే మనము అద్భుతంగా ఈ సాధన చేరుకోవాలి. అక్కడ కామము అనేటువంటి ఒక ఆర్షడ్ మన లోపలికి ప్రవేశిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సాధన అద్భుతంగా చేస్తే జ్ఞానం పెంచుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఇంద్రియం లేస్తుంది. లేచినప్పుడు అక్కడే చాలా మంది పతనమైపోతాం. అప్పుడు కూడా మనం ఏం చేయాలి? అది అసలు ఎందుకు ఏర్పడుతుంది? ఇవన్నీ మనం గమనికతో ముందుకు దాటినప్పుడు మాత్రమే మనకి ఈ అద్భుతమైన సాధనటువంటి ఈ యొక్క ఇంద్రుడు అనేటువంటి ఇంద్రియాలు మనకి లోపల పతనమైపోతాయి. అంటే ఏ ఒక్క దాన్ని అడ్డం పెట్టుకొని మన సాధన ఆపకూడదు. సాధనని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే సాధన చేస్తూ, చేస్తూ శక్తివంతులం అవుతామో మనము, అప్పుడు మన లోపల ఉన్నటువంటి ఇంద్రుడు అనేటువంటి ఇంద్రియాలన్నీ కూడా చల్లబడిపోతాయి. మనము ప్రలోభాలకు లోబడిపోతాం. అంటే అతీంద్ర శక్తులు ఏర్పడతాయి. కాంతము, కీర్తి, కనకము అనేటివి ఏర్పడ్డప్పుడు మనకేందిరా అంటే మన లోపల అహం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓహో! నేను ఇంత చేశాను కదా! నేను గొప్ప అని చెప్పి ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా పతనమైపోతాం మనము. కాబట్టి ఇక్కడ ఈ నరనారాయణుల ద్వారా మనకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ కూడా దేనికి ప్రలోభాలకు లొంగలేదు ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళ లోపల ఇంద్రియాలు, కామము, క్రోధము ఎన్ని తుఫాన్‌లొచ్చినా, ఎన్ని వచ్చినా వాళ్ళు సాధనని ముందుకు సాగించారు. కాబట్టి అందుకని ఇక్కడ ఈ నరనారాయణులు మనకేం తెలియచేస్తున్నారు అంటే, సాధకుడు ఎలా ఉండాలి? సాధకుడికి ఎన్ని అడ్డంకులొచ్చినా వాడు ముందుకెలా ఎళ్ళాలి? ఏం సాధించాలి? సాధించి దాని ద్వారా ఏం తెలియచేయాలి? వారి యొక్క చైతన్యాన్ని విస్తారం చేసుకోవాలి. జ్ఞానాన్ని పొందాలి. మనకెన్నో అడ్డంకులొస్తూ ఉంటాయి. లోపల వస్తూ ఉంటాయి. బయట కూడా ఎదురవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నిటిని దాటుకుంటూ మనము ఆ సాధనని పెంచుకుంటూ జ్ఞానాన్ని తీసుకోవడానికి వీరి యొక్క జన్మ భూమి మీదకి ఇది నేర్పించడానికి ఈ నరనారాయణులు వచ్చారు ఫ్రెండ్స్. ఈ జన్మకు ఇంతే కొంతమనుకుంటే ఈ జన్మకి ఇంతే మరో జన్మలో చూసుకోవాల్సిందే. ఎందుకంటే వీటి లోపల పడిపోయినప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్ పతనమైపోతాను. పతనమైనప్పుడు ఈ జన్మ ఇంకా ముగిసిపోతుంది. ముగిసిపోయి పైకి లేయడానికి టైం పడుతుంది. ఆ టైంలో మనకు గురువులు వీరు సహకరించినప్పుడు గాన మనం ముందుకెళ్ళగలిగితే మనం ఈ జన్మలోనే పూర్తి చేసుకోవచ్చు. లేదన్నప్పుడు నెక్స్ట్ జన్మ తీసుకోవాలి. చూసుకోవచ్చులే నెక్స్ట్ జన్మ అని అనుకోకూడదు. అంటే ఈ జన్మలో మనకింత అద్భుతమైన గురువులు లభించినప్పుడు మనము దీన్ని ఇంకా ముందుకే కొనసాగించుకుంటూ మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ నరనారాయణుల యొక్క సాధన వాళ్ళు చేసినటువంటి జీవితంలాగా మనం కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు. వాళ్ళు మనకు నేర్పించినది వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ నరనారాయణులు ఎంతటి సాధన చేస్తూ అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికీ వాళ్ళ చైతన్యం భూమి మీద ఉంది అంటే, వారు ఎలాంటి సాధన చేశారు అని మనము ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటూ వీరిని మనం పడిపోతున్నప్పుడల్లా వీరి యొక్క గాథని, కథని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి సులోచన మేడం గారు తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన వంశీకిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకి కృతజ్ఞతలు. వింటున్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు చక్కగా నరనారాయణులు ఎలా ఉన్నారు అనేది మనకి శ్రీలక్ష్మి మేడం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళ జీవితాలలో ఎలా మార్పులు తీసుకొచ్చారనేది తెలుసుకుందాం. దంబోద్భవుడు అని ఒక రాక్షసుడు ఉంటాడట. అతను ఒక రాజు అతను బాగా సాధన చేసి అన్ని దశలను దాటాడనమాట. అతను అన్ని ఇంకా డబ్బు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు ఆయన. కానీ ఆయన ఒక సంకల్పం పెట్టుకుంటాడు. చూడండి, ఎవరైనా ఒకసారి జీవితంలో బాగా ఎదిగినాక రాక్షసులు అలాంటి వాళ్ళు ఇంకా నాకు చావు ఉండకూడదు అనేసి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఆ దైవం ప్రత్యక్షమయ్యి కోరుకోవరం అంటాడు. అన్నప్పుడు ఆ దంబోద్భవుడు ఏం చేస్తాడంటే, నాకు చావు ఉండకూడదు అంటాడు. అది కుదరదు, చావు అందరికీ ఉంటుంది, చావు లేకుండా ఎవరికి జరగదు అని చెప్తాడనమాట. అయితే సరే, నాకు చావు వద్దు, కానీ నాకు ఒక కవచం కావాలి. అది ఎలా అంటే ఎవరు నన్ను చంపడానికి వీల్లేదు, ఏ ఆయుధంతో చంపే అవకాశం, ఛేదించలేనిది అలాంటి కవచం కావాలి. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే బుల్లెట్ ప్రూఫ్ అనుకోండి.
అలా అని కోరుకుంటాడట. కోరుకుంటే సరే అని ఇచ్చేస్తాడు. మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు రాక్షసులు అలా తపస్సు చేయగానే ఇస్తారంటే, వాళ్ళకి అంత శక్తి, ఆ తపస్సుకి అంత శక్తి ఉంటది. అప్పుడు ఎవరైనా వంగి రావాల్సిందే. సో ఇలా దంభోద్భుడు ఏం చేస్తాడు, ఒక్క కవచం కాదు, అలాంటి కవచం 1000 కవచాలు కావాలి, 100 కవచాలు కావాలి. అది కూడా ఒక్కొక్క కవచం ఆయన నుంచి ఛేదించాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయడం ద్వారా పొందిన శక్తితో వచ్చిన ఆయుధం తోటి మాత్రమే ఆ కవచాన్ని ఛేదించగలరు అని. అంటే అప్పుడు ఎవరైనా అది చేయగలరా, సాధ్యమా అతన్ని సంహరించడం అనేది? అందుకే ఈ నరనారాయణుల జన్మ తీసుకున్నదే దీనికోసము. ఇక్కడ నరనారాయణులు ఏం చేస్తారు, నరుడు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు యుద్ధానికి వెళ్తాడు, నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడు యుద్ధానికి వెళ్తాడు. అంటే ఇప్పుడు మనం అనుకుంటాము, ఏంటి వీళ్ళు చెప్తారు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కదా ఒక ఆయుధం వస్తుంది, అలాంటిది వీళ్ళు ఎలా సంహరించగలరారు అంటే, భౌతిక లోకంలో ఈ కాలం అనేది ఒక రకంగా ఉంటది, ఆత్మలోకంలో ఒక రకంగా ఉంటుంది, ఆధ్యాత్మిక లోకంలో వేరేలాగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ఒకళ్ళు తపస్సు చేస్తూ ఆయుధాన్ని పొంది మళ్ళీ ఇంకొకళ్ళు వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఆయుధంతో ఒక్కొక్క కవచాన్ని అలా ఛేదిస్తారు. అలా 1000 × 99 అంటే 99,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసి ఆయుధాలు పొందారు. అది మనం పక్కన పెట్టేద్దాము. ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటి, అంత శక్తివంతులు నరనారాయణులు. వాళ్ళు ఆ సాధనతోటి పొందిన ఆయుధాల ద్వారా ఒక్కొక్క కవచాన్ని తీసేస్తారు. ఆ సహస్ర కవచుడు దంభోద్భవుడినే సహస్ర కవచుడు అంటారు. ఎందుకంటే అక్కడ ఆయన కవచాలు పొందాడు కదా, 100 కవచాలు. సో 99 కవచాలు వీళ్ళు సంహరించేసినాక ఇంకొక కవచం ఉంటది. అప్పుడు ఆయన పారిపోతాడు. పారిపోతే అలా ఆయన మరణించేస్తాడు. ఆయన మరణం చావు లేకుండా అని కోరుకోలేదు కదా, సో మరణిస్తాడు. ఆయన మరణించినాక తర్వాత జన్మలో ఏమవుతుంది, కర్ణుడుగా పుడతాడు. చూడండి మాస్టర్స్, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టాడని అందరికి తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే, ఆ కవచ కుండలాలతో పుడతాడు కదా, ఈ నరనారాయణులే కృష్ణార్జునుడుగా పుడతారు. అందుకనే వాళ్ళిద్దరి చేతిలోనే కర్ణుడు సంహరించబడతాడు. చూసారా, తల్లదన్నేవాడు ఉంటే తాటిని తన్నేవాడు ఉంటాడు అని అంటారు కదా. అంటే మనలో అహంకారం మొదలవుతుంది కదా, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరని. కానీ సృష్టి, ఈ విశ్వం ఎంతో తెలివిగా ప్లాన్ చేసింది. చూడండి ఎంత స్కెచ్ వేసిందో. ఒక్క కవచం ఉంది అతనికి, ఆ ఒక్క కవచాన్ని కూడా మరు జన్మలో ఆ సృష్టి దాన్ని తీసేయగలిగింది అనమాట. అంటే దంభోద్భవుడే తెలియగలవాడంటే ఆయనే సృష్టించిన విశ్వం ఇంకా ఎంత తెలివిగా ఉంటుంది. సో అందుకనమాట. అలానే అహంకారానికి వెళ్తే అది ఎప్పుడు సఫా చేస్తుంది. ఏ కోణం నుంచి అయినా సరే ఎవరొకళ్ళు వస్తారనమాట. అదే అహంకారానికి వెళ్ళిన సహస్ర కవచం జీవితంలో మనం కూడా ఇంటి ధ్యానం చేసి శక్తిని పొందుతాం. దానికి ప్రజలకి, సమాజం కోసం ఉపయోగించాలి. అలా కాకుండా ఉంటే మనం కూడా, మన జీవితాలు కూడా సహస్ర కవచం జీవితం లాగానే తయారవుతుంది. అందుకని అధికారం కోసం వెళ్ళొద్దు. అధికారం కోసం వెళ్ళిన సహస్ర కవచం జీవితం ఎలా నాశనమైందో అందరం విన్నాం కదా. సో ఇంకొకళ్ళ గురించి చెప్పుకున్నాం. ప్రహ్లాదుడు అందరికీ తెలిసిన వాళ్ళే. చిన్నతనం నుంచి ఆ విష్ణుమూర్తి ధ్యానంతోటే ఉంటాడు ఆయన. ఆ తండ్రి ఎంతగా హింసించినా కూడా ఆ విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన చేత రక్షించుకొనబడతాడు. అంటే ఎంతో అద్భుతమైన జ్ఞాని. అలా ఆ నరసింహుణ్ణే ఈ భూమి మీద తీసుకొచ్చిన గొప్పవాడు ప్రహ్లాదుడు. అలాంటి వాడు ఆయన పాతాళ లోకానికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని వేల సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అయితే తర్వాత ఆయన అనుకుంటాడనమాట, అరే నేను ఇన్ని సంవత్సరాలు పాతాళ లోకంలో ఉన్నాను కదా, ఇంక ఈ భూమి ఎలా ఉంది ఒకసారి చూసి వద్దామనేసి అలా ఆయన ప్రయాణం చేస్తూ ఈ బద్రీనాథ్లోకి వస్తాడనమాట. అక్కడ ఆయన నదిలో స్నానం చేసి ఆ నరనారాయణ ఆశ్రమానికి వెళ్తాడు. ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడ బయట చెట్టు మీద ఆయుధాలు మూట కట్టి ఉంటాయన్నమాట. అప్పుడు ఈయనకి వెంటనే అనిపిస్తుంది అనమాట, ఏంటి వీళ్ళేమో ఋషులు అంటారు, వీళ్ళేంటి ఆయుధాలను ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేసి. మనం కూడా అంతే కదా, ఒక సన్యాసి గాని ఒక మహర్షి గాని ఎవరైనా కత్తి తీసుకొని వెళ్తూ ఉంటే ఆయన ఏమనుకుంటాం, ఆయన చేతిలో కత్తి చూడగానే ఈయనే మహర్షిరా బాబు, ఒక అంటే బోధన అహింసలో ఉంటానని చెప్తూ హింసలోకి వెళ్ళాడు అనేసి అనుకుంటాం. మనకు ఆయన మీద
ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాం అన్నమాట. అట్లా ఈ ప్రహ్లాదుడు కూడా అలానే ఈ నరనారాయణ మీద అభిప్రాయం ఏర్పరచుకొని ఆ వెళ్తాడు ఆశ్రమంలోకి. వెళ్ళంగానే నరుడు ఆహ్వానిస్తాడు, రండి మహాశయ, మీలాంటి వాడు. ఎందుకంటే విష్ణుమూర్తి ఆ ఒడిలో కూర్చొని అన్నం తిన్నాడు కదా, విష్ణుమూర్తి ఆ ప్రహ్లాదుడి తల్లి రూపంలో వస్తాడు కదా, అలా అంతటి గొప్పవాడైన మీరు మా దగ్గరికి వచ్చారు అనేసి చక్కగా ఆహ్వానిస్తారు. ఆహ్వానిస్తే ఈయన ఏం చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు గొప్పవారని అనవసరంగా వచ్చాను, చెట్టు మీద, బయట చెట్టు మీద ఏమో ఆయుధాలు పెట్టారు, అసలు మీరు బ్రహ్మతత్వంలో ఉన్నారా, క్షాత్రతత్వంలో ఉన్నారా? బ్రహ్మతత్వం అంటే సాధన, తపస్సు. క్షాత్రతత్వం అంటే రాజులు, అంటే అన్యాయము అలాంటి అలాంటివి జరుగుతున్నప్పుడు, అధర్మాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు యుద్ధం చేసి ఆ రాజ్య ప్రజల్ని రక్షిస్తుంటారు. ఆ క్షాత్రతత్వంలో ఉన్నారా అంటారు. అంటే అప్పుడు అతను అంటాడు, నరుడు, మేము రెండింటిలోనూ ఉన్నాము, బ్రహ్మతత్వంలోనూ ఉన్నాము, క్షాత్రతత్వంలోనూ ఉన్నాము. అంటే అంటే అదేంటి అని అంటాడు అనమాట. అవును, తపస్సు చేస్తాము, బ్రహ్మ ధర్మం అనగా సాధనా మార్గం, క్షాత్ర ధర్మం అనగా యుద్ధం అనుకున్నాము. ధర్మం ఇక్కడ సమాజం కోసం పని చేస్తాము, అంతేకాని ముక్కు మూసుకొని కూర్చొని ఎవరెలా పోతే మాకేంటి అని అనుకోము మేము. అక్కడ అధర్మం, అన్యాయం జరుగుతున్నప్పుడు మేము అక్కడ యుద్ధం కూడా చేస్తాము అని అంటారనమాట. అంటే అందుకనే చూడండి, ఈ నరనారాయణ ఫోటోలు చూసినప్పుడట వాళ్ళకి 4 చేతులు ఉంటాయట. 4 చేతుల్లో 2 చేతుల్లో ఆ క్షాత్ర ధర్మానికి సంబంధించిన ఆయుధాలు ఉంటాయి, 2 చేతులలో ఈ సాధనా మార్గానికి సంబంధించిన ఆ ఏంటి కమండలం అని అట్లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడు వీళ్ళు ఇంత చెప్పినా కూడా ప్రహ్లాదుడు ఒప్పుకోడు. అవునా, అయితే నా మీద యుద్ధానికి రండి అంటాడు. చూసారా, మనం చిన్నప్పుడు చూసిన ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, ఎంత వినయ విధేయతలతో ఉన్నాడు, ఎంత జ్ఞానంతో ఉన్నాడు చూడండి. అప్పుడేమంటాడు, విష్ణుమూర్తికి ఏం పాడతాడు, జీవము నీవే కదా, బ్రోచే భారం నీదే కదా అని అంటాడు. అంటే అప్పుడు అలా ఉన్న ఆ ప్రహ్లాదుడు ఇప్పుడు చూడండి అహంకారంతో విమర్శిస్తున్నాడు. అంటే సాధకునికి అహం అనేది ఏ క్షణంలోనైనా పాములాగా కాటేస్తుంది. అందుకనే ఎరుకతోటి ఉండాలి సాధకులు. ఆ క్షాత్ర ధర్మంలో ఉన్నాం అన్నారు కదా, రా తేల్చుకుందాం, యుద్ధానికి రండి అంటారు. అప్పుడు ఓకే అని అంటారు. నారాయణుడేమో ధ్యానం చేస్తుంటాడు, నరుడేమో యుద్ధం చేస్తుంటాడు అనమాట. ఇలా ఎంతో కాలం అలా యుద్ధం జరుగుతుంది. మొత్తం మీద చివరికి ఎన్ని రోజులైనా వాళ్ళని ఓడించలేడు ప్రహ్లాదుడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఏంటి వీళ్ళని ఎందుకు జయించడం నేను చేయలేకపోతున్నాను అనేది, వీళ్ళు నాలాగే విష్ణు అంశలు అనేసి అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకొని ఆ అప్పుడు విష్ణుమూర్తిని అడుగుతాడనమాట, ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు అని అంటే, అప్పుడు ఆయన చెప్తాడు విష్ణుమూర్తి, వీళ్ళు కూడా నీలాగే విష్ణు అంశలు, అందుకనే వాళ్ళతోటి నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు, యుద్ధంలో వాడిని ఓడించలేకపోతున్నావు. కానీ ఇక్కడ నీలో అహంకారం వచ్చింది. ఈ సృష్టిలో నువ్వు ఒక్కడివేనా విష్ణుతత్వంలో ఉన్న వాడివి, విష్ణువు నీకు ఒక్కడికైనా పలికేది, అందరూ ఆ విష్ణుతత్వంలో వాళ్ళే అనేసి చెప్తారనమాట. అందుకనే అందరినీ గౌరవించడం నేర్చుకోండి అని చెప్తాడనమాట. ఆ బాల్యంలో నీకున్న దివ్య జ్ఞానం ఏమైంది అంటే, అప్పుడు స్వామి వాళ్ళు ఎందుకు క్షాత్రధర్మంలో ఉన్నారు అని అంటే, నీకు గుర్తు తెచ్చుకో, నా అంశతోటి పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ 2 ధర్మాల్లో ఉంటారు అనేసి చెప్తాడు. అప్పుడు ప్రహ్లాదునికి జ్ఞానోదయం అవుతుంది. తర్వాత ఇంకొకటి, నారదుడు ఒకసారి ఆయన అంతా అటు ఆధ్యాత్మిక లోకంలో అక్కడ ఉంటాడు, ఈ భౌతిక ప్రపంచంలోనూ ఉంటాడు కదా. సో ఆయన అన్ని తిరుగుతూ నేను నారాయణ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు, సిద్ధి పొందాలంటే ఏం చెయ్యాలి అనేసి. అప్పుడు పురాతనం గ్రంథంలో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు చెప్తున్నాను మాస్టర్స్. నారద, ధ్రువము, అచలము, ఇంద్రియాలకు అగోచరము, సూక్ష్మము, అనుపము, దేనితో పోల్చదగినది, సర్వములకు అంతరాత్మీయ వెలిగే తత్వమున్నా దానిని తప్ప ఇంకా దేనిని ఆరాధించరాదు. అంటే దేన్ని ఆరాధించాలంటే ఇలా ఉన్న వాటిని ఆరాధించాలి.
ధ్రువము, అచలము, ఇంద్రియాలకు అగోచరము అంటే కదలనిది, నిశ్చలమైనది, శాశ్వతమైనది, అలాంటిది అనమాట. కళ్ళకు కనపడదు, అతీతంగా ఉంటుంది. అలాంటిది మనం అలాంటి వాటితోటి చెయ్యాలి అని చెప్తారు, ఆరాధించాలి అని. అంటే ఇక్కడ బ్రహ్మ మొదలగు సకల తత్వములు కలవారు అందరూ కూడా అందులో ఉన్నారు. సృష్టిలో ఉన్న సమస్తము ఎదురుగానే ఉన్నది. అందుకనే హిందూ సాంప్రదాయంలో విగ్రహారాధన వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీలోనే ఉంది, నాలోనే ఉంది, అందరిని. అందుకని అంటే విష్ణువు ఆ పూర్ణాత్మ అంశ మనందరిలోనూ ఉంది కదా. ఆ విష్ణువు మనందరి సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, చెట్టు, ఏదైనా వస్తువులు అన్నిట్లోనూ ఉంటారు. సో అట్లా అనేసి అందుకని అన్నిటిని కలిపి ఒక రూపాన్ని, విగ్రహాన్ని సృష్టిస్తారట. దాన్ని మనం ఆరాధిస్తాం. కానీ మనం చేయాల్సింది విగ్రహారాధన కాదు. మనం చేయవలసింది ఆ చైతన్యాన్ని ఆరాధించాలి. విగ్రహం ఉంటది, అది తప్పు కాదు, విగ్రహం ఉండటము తప్పు కాదు. కానీ ఆ విగ్రహంలో ఆ వెండి కిరీటాలు, ఆ మణిమాణిక్యాలు, అట్లాంటి అలంకరణతోటే ఉండాలి. అలాంటి విగ్రహాన్ని ఆరాధించాలని కాదు. మనలో ఉన్న భగవంతుడికి ఏ ఆకారం ఉంటది, ఏ అలంకారం ఉంటది, అలా మనలో అంతర్లీనంగా, అంటే ఆ విగ్రహంలో అంతర్లీనంగా ఉన్నది పట్టుకోవాలన్నమాట. అందుకనే విగ్రహం అన్నది ఎప్పుడు ఒక ఇండెక్స్, ఒక బుక్ లో, ఆ బుక్ లోపల ఏమున్నదనే ఒక ఇండెక్స్ లాగుంటది అదనమాట. అంటే సాధనా మార్గంలో ఉన్నవారు విగ్రహాన్ని గౌరవించండి. విగ్రహంతో పని లేదు, ఆ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలి. మనకి రోజు వంశీ సారు ఈ దైవాలతో అనుసంధానం అని మనకు మెడిటేషన్ చేయిస్తారు కదా. ఆ దైవ రూపం కాదు కావాల్సింది, మనకు ఆ చైతన్యం నుంచి శక్తిని తీసుకోమని చెప్తున్నారు. అంటే ఆ నారదుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నీవు బ్రహ్మతత్వంలో ఉన్నట్లే అని. అంటే మల్టీ డైమెన్షన్స్ లో ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు కదా. అంటే నీవు కూడా బ్రహ్మతత్వంలో ఉన్నట్లే. లోకేశ్వరుడు యొక్క మూల ఆకృతి ఎలా ఉంటుంది. నారదుడు అప్పటికి సాధకుడు కాదు, అంటే వీరి నుంచి కనెక్ట్ అవుతాడు, అప్పటి నుంచి సాధకుడిగా మారతాడట. అయితే నారదుడు అప్పటికే జ్ఞాని కానీ సాధకుడు కాదు. అందుకనే ఈ కథలో తెలుసుకోవాల్సినవి ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎరుకతోటి ఉండాలి అని తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఫలం లభిస్తుంది. ఇలా నరనారాయణులు నారదుడికి బోధిస్తారనమాట. అయితే ఇక్కడ ఏకాంతంలో ధ్యానం చేయాలి అని చెప్తారు కదా. ఈ నారదుడు నేను ఏకాంతంలో ధ్యానం చేసి ఫలితం పొందుతానని ఆ శ్వేత దీపం అని వెళ్తారు. అక్కడ ధ్యానం చేయడానికి వెళ్తే అక్కడ లోకేశ్వరితో కనెక్ట్ అవుతానని వెళ్తాడు. అక్కడ చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారనమాట. వాళ్ళందరూ ఈయన ఆహ్వానిస్తే అరే నేను ఏకాంతం అంటే ఒంటరిగా అనుకున్నాడు ఈయన. ఏకాంతంగా అనుకున్నాను, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అలా ఎలా కుదురుతుంది అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏకాంతంలో ఉన్న మనలో ఉన్న మన అంతరంగంలోకి వెళ్ళటము అది ఏకాంతము. అప్పుడు మనం చక్కగా ఉంటాము. అందుకని ఒంటరిగా ఉన్నా కూడా కొంతమంది మనశ్శాంతితో ఉండలేరు, ఎంతో మందితో కలిసి ఉన్నా చక్కగా ఉంటారనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఏకాంతం అంటే తనలోకి తాను వెళ్ళటము, అది అర్థం చేసుకోండి. అంటే ఎంతమంది ఉన్నా మనం చక్కగా ధ్యానం చేసుకుంటాం కదా. అలానే ఉన్న చోటనే ధ్యానం చేయాలి, ఏ హిమాలయాలకో వెళ్ళక్కర్లేదు. అలానే విశాలుడు అనే రాజు రాజ్యం పోయి బాధలు పడి సంపదలు కోల్పోయి చాలా దుఃఖపడుతూ ధ్యానం చేస్తూ ఉంటాడనమాట. అయితే అక్కడ నరనారాయణులు పర్యటన చేస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి నాయన చిరకాలంగా ధ్యానం చేస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అంటారనమాట. నాకు సంపదలు, రాజ్యము, కీర్తి కావాలంటాడు. ఎందుకు అవన్నీ అంటే ఎన్నో యజ్ఞాలు చేయొచ్చు, నేను విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకోగలను అంటాడు. అలా కావాలంటే సాధన చేయాలి, కానీ దాంతో డబ్బేం అవసరం లేదు అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారిని, వంశీ సార్ని, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్న వ్యాపారాలన్నీ మానేసి, ఉన్న ఉద్యోగాలు వదిలేసేసి వాళ్ళు ధ్యానం ఈ సాధనలో ఉన్నారు. వాళ్ళని చూసి అందరూ ఎలా గౌరవిస్తున్నారు, డబ్బు ఉంటేనే కాదు కదా గౌరవం దొరికేది. సో అది చెప్తాడనమాట. డబ్బులు లేకుండా ఇక్కడున్న వారు సేవ చేస్తున్నారు,
అప్పుడు ఒక అద్భుతమైన టాపిక్ చెప్తాడనమాట. నీకు ఏం కావాలో ఆ క్యారెక్టర్ ఉన్న మాస్టర్స్ తోటి కనెక్ట్ అవ్వాలి అంటే సంకల్పం పెట్టుకోవాలి అని చెప్తారు. ఇంకా అంటే వాళ్ళని ఉపాసన చేయాలి. మనం చూడండి ఇప్పుడు ధ్యానం చేస్తాం కదా, మంగళవారం ఆంజనేయ స్వామితో అనుసంధానమై ధ్యానము, అలానే సోమవారం శివుడితోటి అనుసంధానమై ధ్యానము, ఇలా చేస్తున్నాం కదా. సో అంటే ఏంటి, ఇక్కడ దానిని ఆధ్యాత్మిక కోణంలో చెప్పుకుంటున్నాం. సో సమస్త విజ్ఞానం కావాలంటే ఇక్కడ ఇదంతా కూడా పురాణాలలో ఉన్నదే మాస్టర్స్, అదే చెప్తున్నాను. ఈ నరనారాయణులు విశాలుడికి బోధించినది అన్నమాట ఇదంతా. సో సమస్త విజ్ఞానం కావాలంటే మత్స్యావతారాన్ని అనుసంధానం చేసుకొని ధ్యానం చేయాలి. సమస్త విజ్ఞానం కావాలని సంకల్పం పెట్టుకోండి. సంతానం కుటుంబం బాగుండాలంటే కూర్మావతారాన్ని ఆవాహన చేసుకోవాలి. అంటే ఆ కూర్మావతారాన్ని మనం ఊహించుకొని దానితోటి అనుసంధానమే ఆ చైతన్యంతో అలా చేసుకోవాలి. మూడవది ముక్తి కోరుకునేవారు, అనగా నాకు ఈ లోకంతో పనలేదు, నేను వచ్చిన కార్యక్రమాలు పూర్తి చేశాను ఇలా అని కోరుకునేవారు వరాహావతారంలో అనుసంధానం అవ్వాలి. కర్మ ప్రక్షాళన అంటే అనారోగ్యాలు అయిపోతారు, పాపాలు చేశాము, గతంలో ఎన్నో చేశాము అని మనం చేసుకుంటున్నాం కదా కర్మ ప్రక్షాళన, అది దానికోసం నరసింహ అవతారంతో అనుసంధానం అవ్వాలి. పరిజ్ఞానానికి అంటే సైన్స్, టెక్నాలజీ, మేధాశక్తికి వామనావతారంతో కనెక్ట్ అవ్వండి. అంటే అక్కడ అనుసంధానమై మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే 1 గంట ధ్యానం చేస్తుంటే అరగంట ధ్యానం చేసినాక ధ్యానం మధ్యలో మీరు ఎవరితోటి కనెక్ట్ అవ్వాలనుకున్నారో వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి నాకు ఇది కావాలి, ఈ సంకల్పంతో నేనున్నాను అని చెప్పుకొని మళ్ళా మిగిలిన అరగంట ధ్యానం చేసినప్పుడు ఆ శక్తిని ఆ అవతారంతో అనుసంధానం అవ్వగలుగుతాము. సో ధనం కొరకు బలరామావతారంతో సంకల్పించండి. విజయాలు కోరేవారు రామావతారంతో సంకల్పించండి. సౌందర్యం, తేజస్సు, కాంతివంతమైన శరీరం కావాలనుకునేవారు బుద్ధుణ్ణి ఉపాసించండి. అలానే అధికారం కావాలంటే అంటే రాజకీయ అధికారం కానీ, జాబ్స్ లో కానీ, అలానే ప్రమోషన్స్, జాబ్ లో ప్రమోషన్ కావాలి, ఉన్నతమైన పదవులు పొందాలి అంటే కల్కి అవతారంతో అనుసంధానం అవ్వండి. నీవు విష్ణువు గురించి గొప్ప తపస్సు చేసినా ఉపయోగం లేదు, ఈ కీస్ తెలుసుకొని చేయమని ఆయనకి నరనారాయణులు చెప్తారు. సో విశాలుడు అన్న రాజుకు చెప్తాడనమాట. సో ఏం చేయాలన్నా, ఇవన్నీ ఎలా చేయాలన్నా మనం ముందుగా ఒక ప్రామిస్ చేయాలన్నమాట. అంటే ఇవన్నీ అనుసంధానం అయ్యాను కదా నాకు ఆ శక్తులు వచ్చేస్తాయి అనుకోకండి. మనం ముందుగా ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి అదంటే, నేను ధర్మంలో జీవిస్తాను, గతంలో చేసిన ఎన్నో దుష్కర్మలన్నిటికీ పశ్చాత్తాపం చెందుతున్నాను, నా ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకుంటాను, అనగా మార్పు తెచ్చుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, సేవ ద్వారా నా కర్మని ప్రక్షాళన చేసుకుంటాను. ఇక్కడ సంకల్పం పెట్టి మోసం చేస్తే ఇంక ఏమీ లాభం ఉండదు. అక్కడ ఎవరు చూస్తున్నారు నన్ను, నేను సంకల్పం పెట్టాను, ఆ దేవుడితో అనుసంధానం అయ్యాను అనుకుంటే ఈ వీటిల్లో గనక అధర్మంలో ఉన్న ఈ ప్రాయశ్చిత్తం గాని వేటిల్లో లేకపోయినా మనకి ఆ కర్మ ప్రక్షాళన అవ్వదు. ఇది నరనారాయణ. ఇక్కడ మనని విశ్వం చూస్తూనే ఉంటది, ఎవ్వరు చూడటలేదు అనుకోకండి. ఇది నరనారాయణుల దివ్య గాథ. సాధకులకు ఆదర్శం వీరు. క్షాత్ర ధర్మంలోనూ బ్రహ్మ ధర్మంలోనూ ఉన్నారు, సాధనలోనూ యుద్ధ రంగంలోనూ ఉన్నారు. అంటే మనం కూడా ఈ భూమిపైన యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి. అంటే ప్రస్తుతం ఎన్నో కోట్ల జంతువులు, ఒక్క రోజుకి ఎన్నో జంతువుల్ని చంపబడుతున్నాయి, ఎంతో మంది అమాయకుల్ని చంపబడుతున్నారు, వాటి కోసం యుద్ధం చేయాలి. అంటే సాధనా ధర్మంతో పాటు క్షాత్ర ధర్మంలో కూడా ఉండాలి మాస్టర్. ఇది నరనారాయణ నుంచి మనం నేర్చుకోవాల్సిందనమాట. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. మేడం స్టాప్ చేయండి.